హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బాబాయ్ ట్రోల్స్. మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్. ఇప్పుడు మీకు ఎప్పుడన్నా మీకు గ్యాస్ ఎన్ని రోజులు వస్తుంది? గ్యాస్ బండి ఎన్ని రోజులు వస్తుంది అంటే అది అడిగాను. అలా కూడా అర్థమైంది నీకు. మరి ఆ వీడియో చూసింటే నీకు అర్థమైపోద్ది. ఇప్పుడు నువ్వు ఏమన్నా గ్యాస్ బండి అది వాడేదాన్ని బట్టి ఉంటుంది. పోనీ 2 నెలలు అనుకుందాం. 2 నెలలు వస్తుంది. అయిపోయిన వెంటనే ఏం చేస్తావు? బుక్ చేసుకుంటాం. అది పిచ్చిదాని కాదు, బుక్ చేస్తావు. మేమైతే ప్రే చేస్తాం. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. గ్యాస్ అయిపోయింది అనుకుందాం, పరిశుద్ధాత్ముడు పక్కకున్నాడుగా చెప్పొచ్చు కదా దీనకు. పరిశుద్ధాత్ముడు గ్యాస్ అయిపోయింది నాయన అంటే గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెడతాడు ఆయన. హలో, ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ప్రే చేస్తే వాడు వచ్చేస్తాడు. నేను కంపల్సరీ ఈ రోజు నేను ఇక్కడికి రావాలి, కానీ నేను రాలేకపోతున్నాను. ఇదేంట్రా ఇది? మార్నింగ్ లేసి ఈ 26 రూపాయలతోని నాకు ఏ టికెట్ వస్తుంది, నేను ఎలా వెళ్ళాలి? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? మార్నింగ్ 22వ తారీఖు మార్నింగ్ చూసేసరికి 1326 రూపాయలు ఉంది. 326 రూపాయలు ఉంది. మొక్క జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఎవరు చేస్తారు మీ ఇంట్లో? ఓకే, ఎవరు చేస్తారు? మేమే చేసుకుంటాం. నువ్వు పిచ్చిదాని, నువ్వు వంట చేస్తావు. మేమైతే వాడు ప్రే చేస్తాం. ఒక రోజు ఈయన వెళ్ళిపోయారు, నా వంట అవ్వలేదు, భుజమే చేసాడు వచ్చి. రామా మీ ఆయన వెళ్ళిపోయాడు, పిల్లలు వెళ్ళిపోయారు, మాట్లాడుకుందాం అన్నాడు. అలవాటు చేశాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆడిద్దరిని పంపిస్తాడు. తెలీదా నీకు? మా ఆయన ఆఫీస్కి వెళ్ళాడు, వెళ్ళాక నా వీపు మీద చేయబడింది. ఏమైంది? వంట అవ్వలేదు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? అగుంట ప్రభావి వాళ్ళు వంట అవ్వలేదు అన్న. వంట అవ్వలేదంటే ఉండని 2 దూతలను పంపించాడు. అలా చాలా సార్లు జరిగింది. 2 దూతలను పంపించి వంట చేయించేశాడు. మేమిద్దరు కబుర్లు చెప్పుకున్నాం. నిజంగా జరిగాయి. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. వెంటనే మా పీసు బాబు 2 దేవదూతలు పంపాడు. వాళ్ళు వంట చేశారు. కింద కామెంట్లు చదవాలరా నాగార్జున, మొత్తం వంగలపొడి. నువ్వు చెప్పమ్మా, గొర్రెలా కాదా పోని చెప్పు. ఇంటర్మీడియట్ అలా చదివేటప్పుడు ఇప్పుడు ఎగ్జామ్ కి వెళ్ళడానికి 1 అవర్ ముందు నా బెడ్ దగ్గర చదివించండి అని ప్రే చేసుకొని బుక్ తీసి తిప్పుతా ఉండేదాన్ని అన్నమాట. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. దేవుడు నా పక్కన కూర్చొని, ఏసై నా పక్కన కూర్చొని ఇది చదువు అనేవారు. అది చదివేదా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్ మళ్ళీ అనేవారు, ఏసయ్య తిప్పు తిప్పు పేజెస్ తిప్పి, ఇంకా చాలా, ఇంకా ఇవన్నీ చదవకనే. నాకే బతుకొద్దు, చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే.